హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ ఆఫ్ కమిషన్ నుంచి మనకి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. చాలా యూజ్ రిక్రూట్మెంట్ అనమాట. 18,000 పైగా పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, కాంట్రాక్ట్ బేస్డ్ అవుట్సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు, అన్ని పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇది వచ్చేసి ఎస్ఎస్సి వాళ్ళది న్యూ వెబ్సైట్ అండి. మీకు ఈ నోటిఫికేషన్ అనేది ఓల్డ్ వెబ్సైట్లో మీకు కనిపించదు, న్యూ వెబ్సైట్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీరు కింద స్క్రోల్ చేసుకొని నోటీస్ బోర్డ్ అని ఉంటుంది, అందులో June 24th రిలీజ్ అయిన నోటీస్ చూడండి. CGLకి వీరైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ PDF అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC అంటారన్నమాట. CGL అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024ది మనకైతే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 24th June 2024 అయితే మనకి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 24th July 2024 లోపు మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అన్నీ కూడా ఆన్లైన్ అప్లికేషన్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్టయితే 25th July 2024 లోపు మనం అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కరెక్షన్స్ అండి, మీరు ఏమైనా తప్పులు ఏమైనా ఉన్నట్టయితే మిస్టేక్స్ అవి కరెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 10th August 2024 నుంచి 11th August 2024 వరకు మనకైతే టైం అయితే ఇచ్చారు. మనం ఏంటంటే ఈ 2 డేస్లో మనం అయితే ఏమైనా తప్పులు ఏమైనా పెట్టినట్టయితే అప్లికేషన్ ఫామ్స్ మనం అయితే కరెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి ఇచ్చారు. అలాగే Tier 1 అంటే Tier 2 ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్టయితే Tier 1 వచ్చేసి సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో కండక్ట్ చేస్తారండి. Tier 2 వచ్చేసి డిసెంబర్లో మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారంటే బ్యాలెన్స్డ్, ఇక్కడ మనకి జెండర్ బ్యాలెన్స్, ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై అని చెప్తారంటే దీనికి వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఉమెన్స్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం అప్లై చేయడానికి అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. అండ్ డీటెయిల్స్ ఆఫ్ పోస్టులు, వేకెన్సీస్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే కొద్దిగా నేను ఒక 4 పోస్టులు అలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ ఒకసారి మీరు చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇక్కడ మనం చూడండి, ఫస్ట్ వచ్చేసి పే స్కేల్ లెవెల్ 7 చూద్దాం. 7 చూసినట్టయితే పే స్కేల్ లెవెల్కి ఎంత ఉంటుంది, 44,900 నుంచి 1,42,400 వరకు ఇనీషియల్గా వాళ్ళకి బేసిక్ శాలరీ అనేది ఉంటుంది. ఇనీషియల్ బేసిక్ శాలరీ 44,900 ఇచ్చినట్టయితే మీకు గ్రాస్ శాలరీ వచ్చేసి 65,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది. ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూడండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండి. ఓకేనా. డిపార్ట్మెంట్ మనం చూసుకున్నట్టయితే సెంట్రల్ సెక్రటరీ సర్వీస్ అని చెప్పేసి, ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పేసి, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అని, ఇవన్నీ ఏంటంటే డిపార్ట్మెంట్స్, ఆఫీసు, గ్రేడ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ పోస్ట్, ఇది ఏ క్లాసిఫికేషన్ అంటే ఇది గ్రూప్ బి అని, గ్రూప్ సి అని చెప్పేసి మనకి డివైడ్ చేసి ఇచ్చారు. అలాగే ఏజ్ లిమిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ప్రతి దానికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. అది ఫర్దర్గా మీకు ఏజ్ రిలాక్సేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెకండ్ వన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లోనే ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ మనం చూసుకున్నట్టయితే గ్రూప్ బిలోకి వస్తుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లోనే మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే గ్రూప్ బి 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మనం చూసుకున్నట్టయితే ఇది గ్రూప్ సి క్యాడర్ అండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి చాలా వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. పోస్టుల వైజ్గా మనకి డిపార్ట్మెంట్ వైజ్గా ఇచ్చారు. ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనం చూసుకున్నట్టయితే గ్రూప్ బి క్యాడర్ ఇస్తున్నారు. 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ అండి.
ఇవన్నీ మనకేంటంటే పే స్కేల్ లెవెల్ 7 అండ్ నెక్స్ట్ మనకొచ్చేసి పే స్కేల్ లెవెల్ 6 మనం చూసుకున్నట్టయితే 35,400 అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ వచ్చేసి 55,000 అలా వస్తుందండి పర్ మంత్ సాలరీ. ఇందులో మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌కు మన పోస్ట్ చూసుకున్నట్టయితే మనకిక్కడ చూడండి గ్రూప్ బి క్యాడర్ ఇస్తున్నారు. 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే రీసెర్చ్ అసిస్టెంట్ మనం చూసుకున్నట్టయితే డిపార్ట్మెంట్ ఏంటంటే ఎన్‌హెచ్‌ఆర్‌సీ అండి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి వచ్చింది. ఇది మనకేంటంటే గ్రూప్ బి క్యాడర్ 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకేంటంటే ఇక్కడ పోస్ట్ ఇచ్చారు, క్యాడర్ ఇచ్చారు. ఏ కేటగిరీకి వస్తుంది, గ్రూప్ బియా, గ్రూప్ సియా ఏంటి అని చెప్పి. తర్వాత ఏజ్ లిమిట్ కూడా మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. సబ్ ఇన్స్‌పెక్టర్ అని చెప్పేసి. నెక్స్ట్ మనకొచ్చేసి పే స్కేల్ లెవెల్ 5 మనకి 7 చూసాం, 6 చూసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పే స్కేల్ లెవెల్ 5 వచ్చేసి ఇనీషియల్‌గా 29,200 అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ వచ్చేసి మనకేంటంటే 40,000 వరకు వస్తుందండి. ఇందులో మనకి ఫస్ట్ పోస్ట్ మనం చూసుకున్నట్టయితే ఆడిటర్ అండి. ఆఫీస్ అండర్ సి అండ్ ఏజీలో ఉంటుంది. ఇది వచ్చేసి గ్రూప్ సి కేటగిరీ. 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ పే స్కేల్ లెవెల్ 4 మనం చూసుకున్నట్టయితే 25,500 అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ వచ్చేసి మీకు 35 నుంచి 40,000 వరకు వస్తుందండి. పోస్టల్ డిపార్ట్మెంట్‌లో మనకి రిలీజ్ అయ్యిందన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్‌లు మనం చూసుకున్నట్టయితే గ్రూప్ సి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. టాక్స్ అసిస్టెంట్ అని, సబ్ ఇన్స్‌పెక్టర్ అని, సెంట్రల్ బ్యూరో ఆఫ్ చూడండి ఇక్కడ మనకి ఇచ్చారు గ్రూప్ సి అని చెప్పేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ పోస్టులు అనేవి చెక్ చేసుకోవాలి. మనకి నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే వేకెన్సీస్ రిజర్వేషన్స్ టోటల్‌గా అప్రాక్సిమేట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 17,727 పోస్టులు అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నేషనాలిటీ ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ ఫస్ట్ ఆగస్ట్ 2024 లోపు మీ ఏజ్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. ఇక్కడ ఇస్తారు చూడండి మనకి ఏజ్ లిమిట్ రిమార్క్స్ అయితే ఇచ్చారు. 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ అంటే 1997 నుంచి 2006 మధ్యలో ఉన్నవాళ్ళు. 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ అంటే 1994 నుంచి 2004లో మధ్యలో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్, పీడబ్ల్యూబీడీలో ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 13 ఇయర్స్, పీడబ్ల్యూబీడీలో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి వచ్చేసి 3 ఇయర్స్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్రూషియల్ డేట్ కూడా ఫస్ట్ ఆగస్ట్ 2024 ఈ డేట్ లోపు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇక్కడ మనకు చూడండి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ, బీటెక్, బీకామ్ ఏదైనా సరే డిగ్రీ అర్హత ఉంటే చాలండి మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆర్ అని చెప్పి ఇచ్చారు. ఆర్ అని చెప్పి ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటికల్ అట్ 12th స్టాండర్డ్ లెవెల్ అంటే డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్‌లో ఎవరైతే ఈ మ్యాథమెటిక్స్ 60% మార్క్స్ వస్తాయో ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారు కదండీ! వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది. బైపీసీ స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి లేదు. ఓన్లీ ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే 60% మార్క్స్ అయితే వచ్చుంటాయో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఉంది. ఏది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్‌కు మాత్రమే. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ అనేది వాళ్ళకి కామన్ సబ్జెక్ట్ అయి ఉండాలి. బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ చేసి దాంట్లో స్టాట్ అనేది వాళ్ళకి కామన్ సబ్జెక్ట్ ఉంటేనే ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవడానికి ఉందండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్‌హెచ్‌ఆర్‌సీ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే డిగ్రీ అంటే మనకు అన్ని డిగ్రీలు వచ్చేస్తాయి. బీఎస్సీ, బీకామ్, నెక్స్ట్ బీఈ, బీటెక్ అన్ని డిగ్రీల వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ అదర్ పోస్టులు మనకు ఇంకా మిగిలిన పోస్టులు రిలీజ్ చేశారు కదండీ! పోస్టల్ డిపార్ట్మెంట్ అని, రెవెన్యూ డిపార్ట్మెంట్ అని, నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పేసి ఈ అన్ని పోస్టులు కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఒకటే. బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వాలెంట్ అని చెప్పి ఇచ్చారన్నమాట. అంటే బీఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీకామ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీఈ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీఫార్మసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చేస్తే చాలండి మీరు దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ దేర్ ఫైనల్ ఇయర్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్ కెన్ ఆల్సో అప్లై. అంటే ది క్యాండిడేట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి నోటిఫికేషన్‌లోనే చాలా క్లియర్‌గా ఇచ్చారు.
నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే, మనం ఆన్‌లైన్ మోడ్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా న్యూ వెబ్‌సైట్ అండి. మీకు లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాం. దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషను, ఫోటోగ్రాఫ్ అవన్నీ మీకు ఫైనల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి ఫోటోగ్రాఫ్‌తో సహా మనకి క్లియర్‌గా ఇచ్చారు. ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి. అలాగే మీకు సిగ్నేచరు అవి ఎలా ఉంటదండి. మీ ఫోటోగ్రాఫ్ అనేది బ్లర్‌గా గాని, లేదంటే క్యాప్ పెట్టుకొని, ఇంక నెక్స్ట్ స్పెట్స్ పెట్టుకొని మీరు తీసుకున్నట్టయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుద్ది. చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి రూ. 100 అండి అప్లికేషన్ ఫీజు. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అండ్ ఆల్ కేటగిరీ వుమెన్స్‌కి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు. ఎవరు ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. వుమెన్ కేటగిరీ అండ్ నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ వాళ్ళకొచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి రూ. 100 మాత్రమే అప్లికేషన్ ఫీజు. ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా మీరైతే పే చేయొచ్చండి. యూపీఐ, ఫోన్‌పే, గూగుల్ పే అండ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు పే చేయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 25th జూలై 2024 లోపు మీరైతే ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ విండోస్ ఫర్ అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ మనం చూసుకున్నట్టయితే చెప్పాను కదా 10th ఆగస్ట్ నుంచి 11th ఆగస్ట్ వరకు మీకైతే టైం ఉంటుంది. ఇది మీరు ఏంటంటే మోడిఫై గాని, లేదంటే కరెక్షన్స్ గాని ఏమైనా చేసుకోవచ్చు. రీసబ్మిట్ చేసుకోవచ్చు మాట మీ అప్లికేషన్ అనేది. కానీ ఏంటంటే మీరు ఫస్ట్ టైమ్ ఒకవేళ మీరు ఈ అప్లికేషన్ అనేది కరెక్ట్ చేసి పంపిస్తే రూ. 200 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ టైమ్ కూడా మీరు అప్లై చేసినప్పుడు మీరు ఎడిట్ చేసి పంపించారు. రూ. 200 కట్టారు. దాంట్లో కూడా తప్పులున్నాయనుకోండి. మళ్ళీ మీరు సెకండ్ టైమ్ ఎడిట్ చేసి పంపించారనుకోండి. అప్పుడు రూ. 500 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే ఛాన్స్ ఉంటాయి ఈ కరెక్షన్స్ అనేవి. థర్డ్ టైమ్ మీకు ఛాన్స్ అయితే ఉండదండి. ఈ అప్లికేషన్ ఫీజ్ కూడా మీరు ఆన్‌లైన్‌లో అయితే పే చేయొచ్చు. ఈ మోడిఫై చేసినందుకు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మెయిన్ సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మన సౌత్ ఇండియన్ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో చూసుకున్నట్టయితే గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, నెక్స్ట్ విశాఖపట్నం, హైదరాబాద్ అండ్ నెక్స్ట్ వారంగల్. అంటే ప్రతి స్టేట్‌లో ఇంపార్టెంట్ సిటీస్ అయితే ఇచ్చారండి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మీ ఓన్ స్టేట్ అండ్ మీ ఓన్ సిటీలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. స్కీమ్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వెషన్స్ వస్తాయి. 50 మార్క్స్ అండి. అంటే 1 క్వెషన్ వచ్చేసి 2 మార్క్స్ అయితే క్యారీ అవుతుంది. అలాగే మనకు జనరల్ అవేర్‌నెస్ అని, క్వాంటిటీ యాప్టిట్యూడ్ అని, ఇంగ్లీష్ అని చెప్పేసి మనకి 25 మార్క్స్, 50 మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ నుండి వస్తాయి. 1 అవర్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటుందండి. ఎగ్జామ్ అనేది బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుంది. మీరు ఇంగ్లీష్‌లో కావాలంటే ఇంగ్లీష్‌లో అటెంప్ట్ చేయొచ్చు. హిందీలో కావాలంటే హిందీలో అటెంప్ట్ చేయొచ్చు. అండ్ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.50 అనేది నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అండ్ స్కీమ్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. సెక్షన్ వైస్‌గా వీళ్ళు డివైడ్ చేశారు. మాడ్యూల్ 1 అని, మాడ్యూల్ 2 అని చెప్పేసి మనకి డివైడ్ చేసి ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడండి ఇదిగోండి సెక్షన్ 2 15 మినిట్స్ అని, సెక్షన్ 3లో డేటా ఎంట్రీ, స్పీడ్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ మాట. ఇవి నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి స్టాటిస్టిక్స్. ఫ్యూ అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. ఇవి ఏంటంటే ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళకి టైర్ 2 అయితే పిలవడం జరుగుతుంది. అండ్ పేపర్ 1 విల్ బి కండక్టెడ్ ఇన్ 2 సీజన్స్. చెప్పాను కదండీ సీజన్ 1 అండ్ సీజన్ 2 సేమ్ డేట్‌లో మీకైతే కండక్ట్ చేస్తారు. డిఫరెంట్ డేట్స్ ఏం కాదు. పేపర్ 1లో సీజన్ 1, సీజన్ 2 అనేది సేమ్ డేట్‌లోనే కండక్ట్ చేస్తారు. అండ్ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. 1 రాంగ్ ఆన్సర్‌కి వచ్చేసి 1 నెగెటివ్ మార్కింగ్. ఓకేనా? అలాగే పేపర్ 2 వచ్చేసి 0.50 అనేది నెగెటివ్ మార్కింగ్. 25 కాదు. 0.50 అనేది నెగెటివ్ మార్కింగ్. పేపర్ 2 అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సిలబస్. మనకి టైర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, ఏంటి అని చెప్పేసి మనకి సిలబస్ అనేది చాలా క్లియర్ కట్‌గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ఒకసారి ఇస్తాను. కింద డిస్క్రిప్షన్‌లో ఒకసారి మీరు చెక్ చేయండి సిలబస్ అనేది. జనరల్ అవేర్స్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, నెక్స్ట్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, ఇంగ్లీష్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి ఏంటి అని చెప్పి. నెక్స్ట్ టైర్ 2 కూడా మనకి ఇచ్చారన్నమాట. టైర్ 2లో సెక్షన్ 1 పేపర్ 1లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి ఏమొస్తాయి, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, ఆల్జీబ్రిక్ నెక్స్ట్ జియోమెట్రిక్ నుంచి ఏమేమి వస్తాయి, ట్రిగ్నోమెట్రీ నుండి వస్తాయి, ఏ టాపిక్స్ వస్తాయని చెప్పేసి మనకి చాలా క్లియర్‌గా ఈ నోటిఫికేషన్‌లో మనకైతే సిలబస్ అనేది చాలా డివైడ్ చేసి ఇచ్చారు. ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకొని దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ ఎగ్జామ్ అనేది ఈజీగా మీరైతే క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. మీ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్స్ అయితే ఏవైతే ఉంటాయంటే ఇన్స్‌పెక్టర్ లెవెల్ ఏవైతే ఉన్నాయో, సబ్ ఇన్స్‌పెక్టర్ లెవెల్ ఉన్నాయి కదండీ! వాటికి ఏంటంటే కొన్ని ఫిజికల్ టెస్ట్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ అయితే మీకు చెక్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా సర్జరీస్ ఏమైనా జరిగాయా? మీ బాడీలో ఏమైనా డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ షుగరు, బీపీ ఇలాంటివన్నీ చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ అండి. 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, కేటగిరీ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, అలాగే ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్, నెక్స్ట్
ఎన్ఓసి సర్టిఫికేట్. దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్‌లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎన్ఓసి సర్టిఫికేట్స్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ మనం చూసుకున్నట్టయితే మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. టైర్ 1 ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీ. అంటే ఈ టైర్ 1 అండ్ టైర్ 2 2 కూడా ఓపెన్ కేటగిరీకి ఎవరికైతే అప్లై చేస్తున్నారో వారు 30% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 25 మార్క్స్. ఆల్ అదర్ కేటగిరీస్ వచ్చేసి 20% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవేంటంటే మనకి మాడ్యూల్ 2 సెక్షన్ 3 అండి. టైర్ 2 ఎగ్జామినేషన్ అంటే టైపింగ్ స్పీడ్ ఉంటుంది కదా! ఇవేంటంటే మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్స్ అలౌడ్. అంటే మీరు ఏమైనా ఎర్రర్స్ అనేవి టైప్ చేసినట్టయితే ఎంత పర్సెంటేజ్ వరకు అలౌ చేస్తారంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకొచ్చేసి 20% వరకు అలౌ చేస్తారు. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 25% వరకు ఎర్రర్స్ అనేవి అలౌ చేస్తారు. ఆల్ అదర్ కేటగిరీకొచ్చేసి 30% వరకు అది ఎర్రర్స్ అనేవి అలౌ చేయడం జరుగుతుందండి. బేస్డ్ ఆన్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ టైర్ 1 ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసి మీకు టైర్ 2 అయితే ఎగ్జామినేషన్‌కి పిలవడం జరుగుతుంది. టైర్ 2 తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరగడం ఉంటుందండి. ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్ టు ది క్యాండిడేట్ మనం చూసుకున్నట్లయితే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ న్యూ వెబ్‌సైట్‌లో అవ్వాలి. ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటారో వాళ్ళు డైరెక్ట్‌గా లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ వన్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఈజ్ అలౌడ్ టు బి సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్. ఓకేనా? అంటే మీరు ఒక పోస్ట్‌కి మించి ఎక్కువ పోస్టులు అప్లై చేయడానికి లేదు. అంటే అప్లై చేసుకోవచ్చు. మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు. పోస్ట్ ప్రిఫరెన్స్. కానీ 2 అప్లికేషన్స్ అనేవి పంపించడానికి అవ్వదు. డిఫరెంట్ రిజిస్ట్రేషన్ నంబర్స్‌తోని 2 అప్లికేషన్స్ పంపిస్తూ ఉంటారన్నమాట కొంతమంది. అలా మీరు ఒకవేళ పంపించినట్టయితే ఆళ్ళని ఫ్రాడ్ చేసినట్టు ఉంటది. 2 అప్లికేషన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఒక అప్లికేషనే పంపించండి. ఓకేనా? 2 రిజిస్ట్రేషన్ నంబర్‌తో మీరు 2 అప్లికేషన్‌లు పంపించినట్టయితే మీరు 2 కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చెప్పాను కదండీ! ఫోటోగ్రాఫ్ అనేది మీరేదంటే బ్లర్ గాని, అండ్ నెక్స్ట్ కొంచెం క్లియర్‌గా ఉండాలి. అప్పుడే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ యాక్టివ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే మీరు ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ద్వారా వాళ్ళైతే కమ్యూనికేట్ చేస్తారు. అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ వేరియస్ పోస్ట్స్ అండ్ డిపార్ట్మెంట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! పోస్ట్ అండ్ డిపార్ట్మెంట్స్ మీరు ఈ ప్రిఫరెన్స్ అనేది ఫైనల్ రిజల్ట్‌కి ముందే మీరు ఆప్షన్‌లో సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకైతే మీకు అలర్ట్ చేస్తారు. మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ మే కాంటాక్ట్ ఫాలోయింగ్ నంబర్స్ అని చెప్పి ఇచ్చారు. మనకి సౌత్ రీజియన్‌లో మీకు అయితే ఇక్కడ నంబర్స్ ఇచ్చారు కదా! మీకేమైనా ఏపీ, తెలంగాణ ఎవరైనా ఉంటే వాళ్ళేంటంటే ఈ నంబర్స్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, ఎర్రర్స్ ఏమైనా వచ్చినా ఆ నంబర్స్ మీరు కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తారు. లేదంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి ఏంటి అని చెప్పి మనకి చాలా క్లియర్‌గా ఫోటోగ్రాఫర్‌తో సహా ఇచ్చారన్నమాట అండి. చూడండి. ఫాలో అప్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చూడండి మనకిక్కడ ఫోటోగ్రాఫ్ ఇచ్చారు. మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాన్ని బట్టి మీరు చూడొచ్చు. ఫిల్ పర్సనల్ డీటెయిల్స్. ఫస్ట్ మన పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ పేజ్ వస్తుందన్నమాట. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇలా వస్తుంది. జనరేట్ అవుతుంది. తర్వాత లాగిన్ అండి. వన్ టైమ్ పాస్వర్డ్ ద్వారా మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ అనేది ఒకసారి క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ విత్ న్యూ సెట్ పాస్వర్డ్. మీరు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో దాని ద్వారా మీరు లాగిన్ అవ్వి తర్వాత అడిషనల్ డీటెయిల్స్ పేజ్ వస్తుంది. ఆ అడిషనల్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేసి డిక్లరేషన్ అనేది ఫినిష్ చేసిన తర్వాత మీకేంటంటే పార్ట్ 2 ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అయితే మీకు వస్తుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ మీరైతే ఫిల్ చేస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ అప్లికేషన్‌లో కూడా పెద్ద ఏమి ఉండదండి. ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తున్నారా లేదా? పోస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి? ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ ఫోటో, సిగ్నేచర్ ఈ 2 అప్లై చేసి మీరు అప్లికేషన్ ఫీజ్ పే చేసినట్టయితే సరిపోతుందండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇవే. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.